गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं त्वं भक्तानां एकदन्तमुपास्महे। एकदा नैमिषारण्ये ऋषयश्चौनकादयः प्रपत्सुदानतं सर्वे सूतं पौराणिकं खलु। గరుడ పురాణం, ప్రత్యేకించి గరుడ పురాణం అది చాలా వెనకబడిపోయిందని చెప్పాలి. అన్ని పురాణాల్లో కూడా ప్రత్యేకమైంది గరుడ పురాణం. ఎట్లాగంటే భగవద్గీత ఉంది, భగవద్గీత చాలా విశేషమైంది. మన దేశస్తుడు కాక అమెరికా వాడు కూడా మన భగవద్గీతను పారాయణ చేయడమే కాక దాంట్లో మంచి అనుభవాన్ని పొందారు. భగవద్గీత ఎప్పుడూ పారాయణ చేస్తున్నారు. మన భారతదేశంలో భగవద్గీత ఎక్కడ వినపట్టలే. పొరపాటున ఎక్కడన్నా వినపడితే అదే ఎవరో చచ్చిపోయినట్టున్నారా భగవద్గీత పెట్టారు అనేటువంటి స్థితి భగవద్గీతకు పట్టించారు. అంటే చచ్చిపోయిన చోట భగవద్గీత పెడుతున్నారు, విడిగా మాత్రం భగవద్గీత పెట్టలే. విష్ణు సహస్రం పెట్టుకుంటున్నారు, లలిత సహస్రం పెట్టుకుంటున్నారు, కానీ భగవద్గీత పెట్టలే. ఎందుకంటే ఇది ఈ మధ్యనే తయారైంది. ఎందుకంటే దుఃఖపడేటువంటి సమయంలో మనశ్శాంతి కలుగుతుందనే ఉద్దేశం పోయి మనశ్శాంతిగా ఉండటం కోసమే కొంతమంది పెట్టారు. అది చివరికి ఏమొచ్చిందంటే ఎవరన్నా చచ్చిపోయిన టైంలోనే భగవద్గీత పెట్టాలి అనేటువంటి స్థితి పిల్లలకు వచ్చేసింది. ఎక్కడన్నా భగవద్గీత పెడతారై ఎవరు చచ్చిపోయినా ఇక్కడ భగవద్గీత పెడుతోంది. శవాన్ని తీసుకొని వ్యాన్లో వెళ్తూ ఉంటే భగవద్గీత వినపడుతోంది. అరే శవవాహనం వస్తుందిరా భగవద్గీత వినపడుతోంది అనే పరిస్థితి వచ్చింది. అట్లాగే గరుడ పురాణం కూడా ఏ పరిస్థితికి వచ్చిందంటే చాలామంది ఏమంటున్నారు, మానవ జన్మ చాలా ఉత్తమమైన జన్మ. ఎందుకంటే మానవ జన్మ ఉత్తమమైన జన్మ ఎట్లా ఏంటంటే జీవులు 84 లక్షల జీవరాశులు. అంటే కృతయుగం నుంచి కలియుగం వరకు కూడా ఈ 84 లక్షల జన్మలు కూడా మనం ఎక్కాము. చివరికి మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మ కంటే కూడా కొన్ని ఉత్తమమైన జన్మలు ఉన్నాయి. అవి ఎటువంటివంటే చిలుక అంటే గద్ద, ఏనుగ, గుర్రం, తర్వాత ఆవు, ఎద్దు, ఇటువంటివన్నీ కూడా మంచి జీవరాశులు, అంటే ఉత్తమమైనటువంటి జీవరాశులు. సింహం, పులి ఇవన్నీ కూడా ఉత్తమ జీవరాశులు, పూర్వజన్మ పుణ్యం చేసుకున్నటువంటి జీవరాశులు. వాటి తర్వాత గోవు జన్మ తర్వాత మానవ జన్మ, మానవ జన్మ తర్వాత మళ్ళీ గోవు జన్మ, తర్వాత బ్రాహ్మణ జన్మ, ఇట్లాంటి జన్మలు వచ్చినాయి. ఈ జన్మకి భగవంతుడు ఏమిచ్చాడా అంటే జన్మని ఇచ్చేటప్పుడే. ఎందుకంటే పశుపక్ష్యాదులు ఉన్నాయి, లేదా కుక్కలు అనుకోండి, బరిగుడ్లు అనుకోండి, 4 కాళ్ళ జంతువులు అంటారు. ఏదైనా తప్పు పని చేస్తారే వీడు 2 కాళ్ళ జంతువు కాదురా 4 కాళ్ళ జంతువులాగా ఉన్నాడు వీళ్ళు అంటే జంతువులు చేసే పని. అంటే వాటికి విచక్షణా జ్ఞానం లేదన్నమాట. విచక్షణా జ్ఞానం పోయి ఒక తల్లికి 4 సంతానం కలుగుతాయి. పంది కావచ్చు, కుక్క కావచ్చు, 4 పిల్లలు. ఇవే సంభోగించే సంతానానికి అంటాయి. అయితే మానవ జన్మకి లేదు, విచక్షణ జ్ఞానం ఉంది. అంటే ఇప్పుడు పోయిందనుకోండి, అన్నయ్య అంటున్నారు, లేదా అక్కయ్య అంటున్నారు, చేయాలని పనులు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు జన్మ అంతా కూడా మానవ జన్మ ఎత్తిన తర్వాత పశుపక్ష్యాదుల స్వభావం జనానికి ఎక్కువైంది. ఇవన్నీ కూడా చాలా తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు. కానీ
మానవ జన్మ చాలా ఉత్తమమైనటువంటి జన్మ. ఈ ఉత్తమమైన జన్మ వచ్చిన తర్వాత మన ప్రవర్తన ఎట్లా ఉండాలి అనేది కావాలి. ప్రవర్తన ఏమిటి అంటే గృహస్థాశ్రమ ధర్మం అన్నారు. వివాహం చేసుకొని భార్యాభర్తలు ఉత్తమ సంతానాన్ని కలిగి మంచి స్వభావాలు కలిగి పుణ్యమైన కార్యక్రమాలు చేసి వాడు మోక్షాన్ని పొందుతారు. సన్యాసి కూడా అదే రకంగా మోక్షాన్ని పొందొచ్చు. మానవ జన్మలో సన్యాసి జీవితం, సంసార జీవితం, రెండు జీవితాలు ఉన్నాయి. ఈ రెండు జీవితాలు కూడా ఉత్తమ గతులు. అంటే ఈ జన్మ కంటే ఉత్తమమైన జన్మ. ఇంకా పుణ్యమైన పనులు చేసినట్లయితే వాళ్ళు మరి మనకు చెప్పగలిగినటువంటి స్థితిలో పీఠాలు ఉన్నాయి. రామానుజ పీఠం, శంకర పీఠం, ఇట్లాంటి పీఠాలు ఉన్నాయి. వాళ్ళు దాదాపు వేదం, అష్టాదశ పురాణాలు ఇవన్నీ కూడా మనకు బోధించి, ఇవన్నీ కూడా మనకు తెలియపరిచి పురాణ పఠనం, దీనికి మనుషులకి కొన్ని రకాల స్వభావం వస్తాయి. ఏమిటాయంటే మానవ జన్మలో వైరాగ్యాలు ఉన్నాయి. పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, ఇట్లాంటి వైరాగ్యాలు ఉన్నాయి. ఏమిటంటే మనం తప్పు చేస్తున్నాము అని తెలుస్తుంది. ఎప్పుడు భర్తతో సంసారం చేసి ప్రసవించేటప్పుడు అనుకుంటుంది, అమ్మో నేను పొరపాటున వీటితో సంసారం చేశాను, ఈ బిడ్డ బయటపడే లోపల బతుకుతానో బతకను, ఇంకా పొరపాటున కూడా ఈ మొగుడితో సంసారం చేయొద్దు అనుకుంటుంది. అది అయిపోయినా మళ్ళీ మామూలే. శ్మశానానికి వెళ్ళినప్పుడు ఎంతో గొప్పగా సంపాదించి ఎన్నో గొప్ప పనులు చేసి చివరికి చచ్చిపోయి వాడి దహనాన్ని తీసుకెళ్తూ ఉంటే ఆ శ్మశానానికి వెళ్ళి ఎవరైనా చివరికి ఇదే కదా, ఎంత సంపాదించినా అది శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం. పురాణం ఉంది. పురాణాల్లో అష్టాదశ పురాణాల్లో మనం వివరంగా తెలుసుకోవాలి అంటే గరుడ పురాణాన్ని తెలుసుకోవాలంట. గరుడ పురాణాన్ని తెలుసుకొని తీరాలి. కారణం ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే మార్గం కావాలి. మార్గం ఏమిటంటే రోడ్డు. నడిచకు చోటు నీకు చదువుకోవాలంటే రోడ్డు లేకపోతే పోలేం. ఆ మార్గం ఎట్లాగో వెళ్ళటానికి ఎట్లా మార్గమో జన్మ రాహిత్యం కావడానికి ఇది గరుడ పురాణం ప్రత్యేకమైన మార్గము అని చెప్పాలి. అటువంటి గరుడ పురాణాన్ని ఎంతమంది ఇచ్చారా అంటే చచ్చిపోతే కర్మ టైంలో చెబుతున్నారు, మిగతా టైంలో చెప్పటంలా. ఎవరైనా చచ్చిపోయిన ఇంట్లో తప్పితే ఎక్కడా ఈ గరుడ పురాణం చెప్పటంలా. ఏమిటాయంటే మనుషులకి సెంటిమెంటల్ ఫీలింగ్ అంట. అదేంటి భయం. ఇది చెబితే ఏమవుతుందో, ఇది చదివితే ఏమవుతుందో, ఆఖరి పుస్తకం కూడా ఇంట్లో ఉండకూడదు అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఎవరు ఈ గరుడ పురాణం వింటలేదు, గరుడ పురాణం చదవటం లేదు. కాబట్టి ఈ గరుడ పురాణానికి అన్ని పురాణాలలాగా ఈ పురాణం కూడా ఇంట్లో ఉండవచ్చు అని పెద్ద పెద్ద పండితులు చెప్పారు. ఇది తగింది. తర్వాత దేవతా పూజా మందిరంలో కూడా ఉండగలిగింది. రామాయణ భారత భాగవతాలు ఎట్లా ఉంటున్నాయో వాటితో సమానంగా ఈ గరుడ పురాణం కూడా ఉండదగింది అని చెప్పాలి. అటువంటి గరుడ పురాణం ఏమిటి విశేషం అనేది మనకు కావాలి. ఈ గరుడ పురాణం ఎటువంటి విశేషమైంది అంటే విష్ణుమూర్తి యొక్క వాహనం గరుడు, అంటే గద్ద అంటాం మనం. ఆయనకి విష్ణుమూర్తి చేత చెప్పబడింది. మిగతా పురాణాలు రామాయణం వాల్మీకి చెప్పాడు, మరి భారత భాగవతాలు పట్టుకొచ్చేప్పటికల్లా వ్యాస భగవానుడు చెప్పాడు. కానీ సాక్షాత్తు విష్ణుమూర్తి నోటి నుంచి గరుడికి చెప్పారంటే గరుడాసురుడు అనగా ఆయన గద్ద అంటారు, గరుడ పక్షి అంటారు. ఆ గరుడ పక్షి ఎప్పుడు కూడా కృష్ణ 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 అనే మాటే పలుకుతూ ఉంటుంది. ఆ అరుపులో కృష్ణ అనే శబ్దం వస్తుంది. ఆ గరుడుని జన్మ సార్థకం కావడమే కాక
మన జన్మ కూడా సార్థకం కావటానికి మానవుడి యొక్క సకల పాపాలు పోగొట్టుకొని మోక్షాన్ని పొందటానికి కావాల్సినటువంటిది గరుడ పురాణం. ఆ గరుడ పురాణాన్ని విష్ణుమూర్తి ఆ గరుడికి బోధిస్తే ఆయన పురాణంగా చెప్తూ ఉన్నారు. దాన్ని శ్లోకం తాత్పర్యం ఉంటుంది. ఆ శ్లోకం తాత్పర్యం చదివితే అంత తేలిగ్గా మనకు మనస్సుకు ఎక్కదు. సంస్కృత పదాల్లో వచ్చేటువంటివి వివరంగా చెప్పాలి అంటే చెప్పగలవాడు ఉన్నారు, చెప్పొచ్చు. కానీ అంత చెప్పినట్లయితే ఆ కథ సరిగ్గా అర్థం కాదు. కాబట్టి దీన్ని అచ్చగా ఒక కథగా రాసుకొచ్చారు. ఇటువంటి ఈ గరుడ పురాణాన్ని అందరూ కూడా వినాలి. ఈ గరుడ పురాణం ఈ 18 పురాణాల్లోకి ప్రత్యేకించి మోక్ష పదగామి దీపిక అన్నారు ఈ గరుడ పురాణం. ఇటువంటి ఈ గరుడ పురాణం చాలా విశేషమైంది. ఈ గరుడ పురాణం వల్ల వచ్చేది ఏమిటి అంటే మానవుడు మరణించిన తర్వాత జరిగేది ఏమిటి, మానవుడు పుట్టిన తర్వాత జరిగేది ఏమిటి, మరణించిన తర్వాత జరిగేది ఏమిటి. షోడశ కర్మలు అంటారు. పుట్టిన తర్వాత పురుటి స్నానం దగ్గర నుంచి నామకరణం, అన్నప్రాశాసన, చౌరం, బ్రాహ్మణైతే ఉపనయనం, తర్వాత వివాహం, తర్వాత సంతానం, పుట్టిన సంతానాన్ని నామకరణం ఇత్యాది కార్యక్రమాలని 15 కార్యక్రమాలు పూర్వం అంటారు. 16వ ఒకటి ఉంది, అది షోడశకర్మ అంటారు. ఈ షోడశకర్మ మరణించిన తర్వాత చేసేటువంటిది ఈ షోడశకర్మ. ఈ షోడశకర్మ ఎందుకు చేయాలి అనేది కావాలి. మానవుడు జన్మ ఎత్తిన తర్వాత పుణ్యపాపాలతో కూడుకున్నటువంటి జన్మ. ఎందుకంటే ఆగామి, సంచిత, ప్రారబ్ధాలని 3 ఉన్నాయి. ఈ ఆగామి, సంచిత, ప్రారబ్ధాల 3 ఆగామి పూర్వజన్మ నుంచి వచ్చింది. ప్రారబ్ధం మనల్ని కన్నవాళ్ళు, మనం చేసుకున్నది అనుభవించేది. ప్రారబ్ధం ఆ సంచితం. తర్వాత సంచితం అనేది మనం ఈ జన్మలో చేసుకుంది. ఈ 3 అనుభవించాలి. ఇవి కాక మనం పుణ్యాన్ని పనులు చేయాలి. ఎప్పుడు దేవతారాధన చేయాలి, దేవుణ్ణి పూజించాలి. ఇవన్నీ కూడా పుణ్యపాపాలు సమ్మిళితమై ఉంటాయి. పుణ్యం వచ్చినప్పుడేమో ఆనందపడతారు, అబ్బో నా అంతటి వాళ్ళు అనుకుంటాడు. కష్టం వచ్చినప్పుడు ఏమంటాడు, నేను అపరాధం చేశాను, ఇది చేశాను, దానం చేశాను, ధర్మం చేశాను, గుళ్ళు కట్టించాను, ఏం చేసి ఏం లాభం, నాకేం పుణ్యం వనికి రాలేదు, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నన్ను బాధ పెడతాడు. ఇట్లాంటి అనవసరమైన మాటలు మాట్లాడుకుంటారు. కానీ పుణ్యం వల్ల ఎంత సుఖం అనుభవించామో పాపం వల్ల కూడా అట్లాగే బాధలు అనుభవించాలి. ఈ బాధల్లో మొట్టమొదటి బాధ ఏమిటంటే శుక్ల శోణితాలు అంటారు. స్త్రీ పురుషుల యొక్క సంగమం వల్ల శుక్లం, శోణితం ఈ 2 ఏకమైన తర్వాత ఒక ముద్దగా తయారై అది మలమూత్ర విసర్జన చేసేటువంటి స్థలంలో ఒక ముద్దగా తయారై నెలలు గడిచిన కొద్దీ ఒక రూపం తయారై తర్వాత కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ కూడా తయారై మరి అప్పుడు పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది. ఈ పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ గుర్తుకొస్తాయి. కానీ ఈ పాపాలు గుర్తు రావడమే కాక ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మరి తల్లి యొక్క మలమూత్రాల్లో ఈ పిండం పొర్లుతూ ఉంటుంది. ఆ దుర్వాసనాన్ని అనుభవిస్తూ ఆహా ఎంత పాపం చేశాను, ఈ పాపం వల్లే కదా ఈ మలమూత్ర విసర్జన స్థలంలో నేనున్నానే, ఇవన్నీ వాసనలన్నీ కళ్ళకి, ఒంటికి, నోటికి ఇవన్నీ తగులుతున్నాయే, బా
ఈ పాపం వల్ల ఎంత బాధపడుతున్నాను అని భగవానుడా చేసింది చాలా తప్పు. ఈ తప్పు వల్ల నాకు ఇటువంటి బాధలు వచ్చినాయి. ఈ బాధలన్నీ నేను అనుభవిస్తున్నాను. ఈ బాధలు లేకుండా చెయ్యి. ఈసారి కనుక జన్మ ఎత్తితే నేను ఇట్లాంటి పాపపు పనులు చేయను అని భగవాను రెండు చేతులు ఎత్తి ఈ శిశువుగా ఉన్నప్పుడు భగవంతుడిని ప్రార్థించడం జరుగుతుంది. ఈ భగవంతుడిని ఈ విధంగా ప్రార్థిస్తూ ఈ శిశువు రెండు చేతులు ఎత్తి భగవంతుడికి నమస్కారం చేసుకుంటూ ఆ శిరస్సు బయటకు వస్తుంది. తర్వాత చేతులు బయటకు వస్తాయి. ఇవన్నీ చిన్నగా ఆ టైంలో ఈ తల్లి చేసుకున్నటువంటి పాపంతో మరి ఆ జన్మని శిశువుకి ఇచ్చేటప్పటికీ మరణ వేదన ఆ తల్లి బతుకుతుందో బతకదో తెలియదు. ఆ బిడ్డ పుట్టే లోపల మరణించిన స్త్రీ అనేక మంది ఉన్నారు. ఆ స్త్రీ యొక్క బాధ చెప్పనలగానటువంటి బాధ, అటువంటి బాధ కలిగి ఆ తల్లి జన్మనిస్తుంది. అటువంటి జన్మనిచ్చిన తర్వాత ఈ శిశువు భూమి మీద పడితే కదలిక ఉండదు, కరులేవటం ఉండదు, నోరు కదలటం ఉండదు, ఎటువంటి కదలిక ఉండదు. చచ్చిపోయిన శవంలాగా ఆ శరీరం ఆ పుట్టక పుట్టిన తర్వాత ఈ మంత్రసాని అంటారు. మంత్రసాని అంటే అర్థం ఏంటంటే ఆమె ద్వారా ఆ శిశువు బయటకు వచ్చి ఆ బుడ్డు కోసిన తర్వాత చూస్తే కదలకుండదు. అటు కొడతారు, ఇటు కొడతారు, కాళ్ళు పట్టుకుంటారు, తల కింద తిప్పుతారు, వీపు మీద బాస్తారు. అట్టా చేసి ఇట్టా చేసి చిట్టజోడి కదలిక రాకపోయేవాడికి మొహాలు ఇస్సిరి నీళ్ళు కొడతారు. ఇది మంత్రోదకం. ఈ కలినీళ్ళు అంటారు. ఈ కలియుగంలో ఆ జన్మ ఎత్తిన తర్వాత ఈ నీళ్ళు ఎప్పుడైతే పడ్డాయో చాలా అడగటం మొదలు పెడతారు. ఏడుపు ఎప్పుడు జన్మ ఎత్తగానే భూమి మీద పడగానే ఆ కలి నీళ్ళు మొహాన పడగానే ఏడుపుతో ప్రారంభం. ఈ ఏడుపు ఎట్లాంటి ఏడుపయ్యా అంటే పుట్టిన తర్వాత ఆకలితే ఏడుపు, పక్క సరిగ్గా కుదరకపోతే ఏడుపు, మరి ఆ పక్కలో పేసపోస్తే తడిగుడ్డగా తగిలితే ఏడుపు. ఇవన్నీ బాధలు. మరి తల్లి గర్భం నుంచి బయటపడేటప్పుడు గర్భంలో ఏమైనా పక్క ఉందా, పరుపు ఉందా, ఏమైనా చుట్టూ గుడ్డలు కప్పారా? ఎటువులు పెరగకుండా చుట్టూత దిండులా గుడ్డలు పెడతారు. మెడకాయ కాలకుండా గుడ్డలు పెడతారు. గాలి తగలకుండా జాగ్రత్తగా ఉంచుతారు పిల్లల్ని. ఎంతో జాగ్రత్తగా ఆ తల్లి వాతం వేడి చేసే పదార్థాలు తినకుండా ఆ తల్లి పిల్లల్ని పెంచడం జరుగుతుంది. ఇంత కష్టపడి జన్మనిచ్చింది తల్లి. ఇంత జన్మనిచ్చినటువంటి తల్లి ఈ కలినీళ్ళు పడగానే ఆకలితే ఆడవటం, పక్క కుదరకపోతే ఆడవటం, పక్కలో కాసిపోసుకుంటే తెలియదుగా మరి ఆ తడికి చలిపుట్టి ఆడవటం, ఏడుపుతో ప్రారంభమవుతుంది. కాస్త మీరు పెద్దగానే చదువు దగ్గర ఏడుపు, చదువు రాకపోతే ఏడుపు, చదవకపోతే ఏడుపు, చదవకపోతే తన్నులు తింటాం, వెళ్ళి చదివిన తర్వాత ఉద్యోగం రాలేని ఏడుపు, ఉద్యోగం వస్తే పెళ్లి కాలేని ఏడుపు, పెళ్ళి అయితే పెళ్ళాం సరిగ్గా ఉండలేదని ఏడుపు. ఇట్లా జన్మ ఎత్తింది లగా ఎటు చచ్చే వరకు ఏడుపు. ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో కట్టుకుపోవాలి, ఇదంతా నీదే. ఈ భూమి మీద పైవాడిని చూసి వాడు అంతవాడైనాడు, నేను తక్కువ వాడినైనాను, ఈ ఏడుపు తప్పితే ఏంటో ఏడుపు లేదు. ఈ ఏడుపు నుంచి ఎట్లా బయటపడాలి అనేది గరుడ పురాణం యొక్క ప్రత్యేకత. ఈ గరుడ పురాణం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఏడుపు కాదు కావాల్సింది, ఏడుపు నుంచి బయటపడే మార్గం కావాలి. ఈ ఏడుపు నుంచి బయటపడే మార్గం గరుడ పురాణంలో ఉంది. మంచి చెబితే వాడికి ఎక్కదు, మంచి చెబితే ఎవరికి కూడా ఎక్కదు. ఇప్పుడు పిల్లలకు కూడా ఒరే చదువుకోరా బాగుపడతావు అంటే పిల్లలతో స్నేహితంగా జీవితే ఆనందంగా ఉంటుంది. అట్లాగే ఈ గరుడ పురాణం చెబితే ఈ గరుడ పురాణం మాటలు వింటారు. మనం అంత చేయగలవా? ఏదో ఇగో వాడు పెద్దవాళ్ళు, వాడు పురాణం తెలిసిన వాళ్ళు చెప్పారు, వాడు కాళ్ళు పెట్టుకొని దండం పెడితే సరిపోతుంది. కాళ్ళు పెట్టుకొని దండం పెట్టి వెళ్ళిపోతారు. ఇక కాళ్ళు పెట్టుకొని దండం పెట్టడం కోసం కాదు ఈ పురాణం చదువుతోంది. మీరు విని ఈ గరుడ పురాణం విన్న తర్వాత దీన్ని బాగా ఆకలింపు చేసుకొని
మనం చేసుకున్న పాపాలు ఏమిటి, ఈ పాపాల నుంచి మనకు ఎట్లా విముక్తి కలుగుతుంది అనేది తెలుసుకోవటమే ఈ గరుడ పురాణం యొక్క స్వభావం. ఈ గరుడ పురాణం ఏమిటంటే 84 లక్షల జీవరాశులు పుట్టుక, మరణం, వీటిల్లో ఉండేటువంటి బాధల్ని మొత్తాన్ని తెలియజేసేది. పుణ్యం ఏమిటి, పాపం ఏమిటి తెలియపరిచేది. పాపంలో వచ్చేటువంటి కష్టం ఏమిటి, పుణ్యం వల్ల వచ్చే సుఖం ఏమిటి, ఇదంతా కూడా తెలియపరిచేదే ఈ గరుడ పురాణం. ఈ గరుడ పురాణం ఎందువల్ల వస్తున్నాయా అంటే, ఇప్పుడు ఒక మాట చెబుతుంటారు, ఏమిటంటే పక్షవాతము అంటారు. ఈ పక్షవాతం అంటే ఓ కాలు, చెయ్యి, నోరు, కన్ను మొత్తం భాగం మొత్తం వచ్చేస్తుంది. ఈ చెయ్యి పనిచేయదు, కాలు పనిచేయదు, నోరు పనిచేయదు, కన్ను రెప్ప కూడా సరిగా కనపడదు. ఇది ఎందుకు వచ్చింది అంటే పక్షపాత స్వభావం అంటారు. తను తింటూ ఒకటి పెట్టకుండా తింటే ఈ పక్షపాతమే వల్ల పక్షపాతం వస్తుందని చెప్పాలి. ఇట్లాంటి వ్యాధులు రావడానికి కారణం ఏమిటంటే మనం చేసుకున్నటువంటి పాపమే. ఎప్పుడూ కూడా తను తింటూ ఒకటి వేయటం ముఖ్యమైంది. ఒకటి దైవాన్ని ఆరాధించడం చాలా ముఖ్యమైంది. ఇవన్నీ కూడా చేయవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకోవటే ఈ గరుడ పురాణం. అయితే పెద్ద పెద్ద పండితుల్ని వివరించి కనుక్కొని మరి ఈ గరుడ పురాణం ఎప్పుడు చదవచ్చా, ఎప్పుడు చెప్పచ్చా, ఎప్పుడు వినొచ్చా, ఇంట్లో ఉండొచ్చా, ఇవాళ ఆ భక్తి చక్రం ద్వారా ఈ గరుడ పురాణం చెబుతున్నాం. వీళ్ళంతా కూడా పుణ్యపాపాలు విచక్షణ ఏమిటి అని తెలియపరచడానికి కృషి చేయడం కోసమే ఈ గరుడ పురాణం చెప్పబడుతున్నది. ఈ గరుడ పురాణం వినాలి, అందరూ కూడా దీన్ని జాగ్రత్తగా అవలంబించాల్సిన అవసరం చాలా ఉంది.